Hello everyone, welcome back to my channel Beauty Glaze Studio. This is Baby Makeup Artist. Guys, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అండ్ చాలా మంది కమెంట్స్ చేశారు, ఇంకా వెరైటీస్ పెళ్లి పూల జడలు అన్ని చేసి పెట్టండి అక్క, మేము నేర్చుకుంటాము అని చెప్పి. సో డెఫినెట్ గా మీకోసం నేనైతే చేసి పెడతామని ఫిక్స్ అయిపోయినాను. మీరు అందరూ అడిగినట్టుగా ఈ రోజు పెళ్లి పూల జడలు 2 టైప్స్ చూపించబోతున్నాను. ఒకటి వచ్చి నెట్, ఇంకొకటి వచ్చి ఫుల్ జడపట్టి టైప్ లో పాత కాలంలో ఉండేది కదా జడపట్టి. సో అలా కాకుండా అందులో వచ్చి మనకి ఏమంటారు జాస్మిన్ ఫ్లవర్స్ అనుకుంటా అవి వస్తాయి. సో దానివల్ల ఏంటంటే మరీ ఎబ్బెట్టుగా ఉంటుంది. ఇప్పుడు వచ్చి మనం సింపుల్ గా ఎలిగెంట్ గా ఉండాలంటే నందివర్ధనం ఫ్లవర్స్ గానీ జిప్సీ గానీ సో వీటితో చేసుకుంటాం. సో ఇప్పుడు నందివర్ధనం ఫ్లవర్స్ తో నేను జడపట్టి ఒక కొత్త వేలో ఇంతవరకు ఎవరు చేయలేదు అనుకుంటాను. మేబీ నేను ఎక్కడ చూడలేదు. సో చేయొచ్చు కదా అనిపించింది. మీకు కొత్తగా ఏదో ఒకటి చెప్పాలి అనే ఇంటెన్షన్ తో సో మనకి పెళ్లి పూల జడలు అంటే ఫుల్ జడ సెట్ కి 2 టైప్స్, ఇంకా వెరైటీస్ ఇంకా చాలా ఉన్నాయి. అవి ముందు ఇంకా మీరు ఇచ్చే రెస్పాన్స్ ఇంట్రెస్ట్ ని బట్టి నేను ఇంకా ఏదో ఒకటి కొత్తగా చేసి అయితే పెడతాను. సో ప్రస్తుతానికి ఈ రోజు అయితే 2 వెరైటీస్ అయితే చేసి పెడదామని ఫిక్స్ అయ్యాను. సబ్స్క్రైబ్ చేసుకున్నారు నా ఛానల్ ని? ఖచ్చితంగా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ అయితే జడా నెట్ చూద్దాం, ఓకేనా? సో ఫస్ట్ అయితే మనం నందివర్ధనం ఫ్లవర్స్, జడా నెట్ అంటేనే నందివర్ధనం ఫ్లవర్స్. సో ఇది ఒకటే మనకి స్ట్రాంగ్ గా నిలబడుతుంది. సో మళ్ళీ చాలా మంది నందివర్ధనం ఫ్లవర్స్ ఇది రియల్ ఫ్లవర్ తో అని అడుగుతారు. నేను ఎక్కడికి నా ప్రయత్నం తీసుకెళ్ళినా సో లేదు, రియల్ ఫ్లవర్స్ తోనే ఇప్పుడు మనం చాలా వెరైటీస్ ఆఫ్ ఫ్లవర్ మేకింగ్ అయితే చేసుకోవచ్చు. సో నందివర్ధన్ ఫ్లవర్స్ ఒక ప్యాకెట్ తెచ్చిన ఆ ఒక ప్యాకెట్ తో ఎన్ని విధాలుగా మనం చేయొచ్చు అనేది మీరు కంప్లీట్ గా నా ప్రీవియస్ వీడియోస్ చెక్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఒక ప్యాకెట్ ఫ్లవర్స్ ఎన్ని విధాలుగా చేయొచ్చు, ఎన్ని ఐటమ్స్ మనం మేక్ చేయొచ్చు, అప్పుడే మీకు ఒక అవగాహన వస్తుంది. దీనికి ఎంత, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక వేని అండ్ నెట్ ఆర్డర్ వచ్చింది అనుకోండి, దానికి ఎంత ఫ్లవర్స్ కావాలి? ఇన్ కేస్ మీరు 250 గ్రామ్స్ అయితే సరిపోతుంది, అంటే కాల్ కిలో సరిపోతుంది. కానీ మనం ఏం చేస్తాం, ఆర్డర్ వచ్చిందని చెప్పి ఒక ప్యాకెట్ తీసుకొచ్చేస్తాం, మిగతా అన్ని వేస్ట్ అయిపోతాయి. ఇన్ కేస్ ఇద్దరికి ముగ్గురికి ఉంటే ప్యాకెట్ తీసుకోవచ్చు వెంటనే. ఈ ఫ్లవర్స్ వచ్చి మనకి 5-6 డేస్ వరకు స్టోరేజ్ ఉంటుంది. బయట అంటే ఫ్రిడ్జ్ లో పెట్టకుండా బయట ఉంటేనే 2 డేస్ ఉంటుంది ఖచ్చితంగా. అంటే ఫ్రిడ్జ్ లో స్టోర్ చేయకుండా బయట మనం నార్మల్ గా పెడితేనే 2 డేస్ ఉంటుంది ఈ ఫ్లవర్స్. ఎలాంటి ఏమంటారు పైన కలర్స్ ఏది చేంజ్ అవ్వకుండా 2 డేస్ ఉంటుంది. అదే మనం ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి 5 to 7 డేస్ వరకు ఉంటుంది, ఫ్రెష్ గానే ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మనం ఫ్రిడ్జ్ లో పెట్టినప్పుడు ఇవి ఫ్లవర్స్ ఎక్కువసేపు బయట ఉంటే ఏమవుతాయంటే ఈ కాడలు మెత్తబడిపోతాయి. అదే ఫ్రిడ్జ్ లో ఉన్నప్పుడు ఫ్రెష్ గా ఉంటాయి, కొంచెం గట్టిగా ఉంటాయి. సో మనం ఫ్లవర్ మేకింగ్ చేసేటప్పుడు ఇన్ కేస్ మీరు కొన్న తర్వాత ఫస్ట్ ఫ్రిడ్జ్ లో స్టోర్ చేయండి. 1 hour or 2 hours స్టోర్ చేసుకుని దాని తర్వాత మీరు ఏ ఫ్లవర్ కావాలంటే ఆ ఫ్లవర్ స్ట్రాంగ్ గా చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే మనం జడా నెట్ ఎలా చేయాలి అనేది చూడబోతాం. దానికి యాజ్ ఇట్ ఈజ్ ఏదన్నా చిన్న సైజ్ దారం మనకి స్ట్రాంగ్ గా ఈ థ్రెడ్ తీసుకునేటప్పుడే మీరు 2-3 రకాలు చూసి తీసుకోండి. చిన్న దారం అయితేనే బాగుండదు, మరి పెద్దదైతే మరి బాగుండదు. సో అందువల్ల చిన్న దారం తీసుకుని ఇట్లా పెట్టుకున్న తర్వాత ఫ్లవర్స్ కౌంట్ 20 రావాలి, మంచిది చూసి తీసుకోవాలన్నమాట. సో టైం పట్టినా పర్లేదు. సో ఫస్ట్ అయితే ఫ్లవర్స్ ఇలా కాడలు ఉన్నాయి అనుకోండి, కాడల్ని ఇలా రిమూవ్ చేసి ఇలా ఇన్సర్ట్ చేయండి. ఈ కౌంట్ వచ్చి మనకి 20 రావాలి, ఓకేనా? ఇలా మంచివి చూసి ఇలా స్మూత్ గా ఇన్సర్ట్ చేయండి. లేదు మీకు లెంత్ మరి ఎక్కువ వస్తుంది అనుకుంటే 18 ఫ్లవర్స్ తీసుకోండి, మాక్సిమం 20. అంతకన్నా ఇంకా ఎక్కువ తీసుకుంటే మనకి లెంత్ ఎక్కువ అయిపోతుంది. ఫస్ట్ నుంచి నేను 20 కౌంట్ తోనే చేస్తాను కాబట్టి నేను మీకు అదే కౌంట్ లో చూపిస్తున్నాను. ఇన్ కేస్ మీరు ట్రయల్ వేయాలనుకుంటే 20 కౌంట్ వేసి ఒకసారి సవరం పెట్టి జడ వేసి చూడండి, కరెక్ట్ గా సరిపోతుంది. సో ఇది 20.
సరిపోయింది ఇక్కడికి. సో ఈ థ్రెడ్ ఇలానే ఉంచుకోండి. ఇది వచ్చి మనం బ్యాలెన్సింగ్ కి పైన కట్టుకోవడానికి. సో ఎక్కువ ఉన్నా పర్లేదు. ఇక్కడికి వచ్చేసరికి ఇంత కట్ చేసుకుని ఇక్కడ ఒక నాట్ వేసింది. సో ఇక్కడ ఒక నాట్ వేసేయండి. ఇది ఒక లైన్ అయింది. ఇట్లా 3 లైన్స్ చేసుకోవాలి. 3 లైన్స్ అంటే ఇప్పుడు మన జడ అనుకోండి, జడకి కరెక్ట్ గా 3 లైన్స్ సరిపోతుంది. ఓకేనా? 4 పెట్టామనుకోండి మళ్ళీ ఇటు వచ్చేస్తుంది. అప్పుడు కొంచెం కట్టడానికి మనకి కొంచెం కష్టం ఉంటుంది. అందువని 3 తీసుకోండి. కరెక్ట్ గా 3 లైన్స్ ఇంటూ క్రాస్ వచ్చినప్పటికీ సరిపోతుంది అనమాట. సో ఇప్పుడు నేను 3 లైన్స్ తీసుకుంటున్నాను. సో యాజ్ ఇట్ ఈజ్ థ్రెడ్ కట్ చేయొద్దు ముందుగానే, ఇలా తీసి పెట్టుకోండి, లాస్ట్ లో కట్ చేసుకుందాం. ఓకేనా? మళ్ళీ 20 ఫ్లవర్స్. అదేంటి ఫ్లవర్స్ ఒకటి చిన్నది పెద్దది పొడవు చిన్నది ఉంటది కదా, అట్లా తీసుకుంటారని డౌట్ రావచ్చు మీకు. అది మనం బ్యాలెన్స్ చేయొచ్చు. ఎట్లా అనేది నేను తర్వాత మీకు వీడియో చేసేటప్పుడు చూపిస్తాను. సో ఎలా బ్యాలెన్స్ చేయాలి ఏంటి అనేది. మన మార్కెట్ లో సన్న ఫ్లవర్స్ కూడా దొరుకుతాయి కానీ అవంత లుక్ ఉండదు. సో ఈజీగా తునిగిపోతాయి అన్నమాట ఫ్లవర్స్. సో పెద్దవి అయితే మనం హ్యాండిల్ చేయడానికి బాగుంటది, చూడడానికి కూడా చాలా బాగుంటది. నేను ఇప్పుడు పెద్ద దాంతోనే చేస్తాను. అందులో చిన్నవి వచ్చి మనకి కాస్ట్ కూడా, మార్కెట్ లో మనకి చిన్న ఫ్లవర్స్ ఎక్కువ దొరకవు, ఎవరన్నా ముందుగా ఆర్డర్ పెట్టుకుంటే తప్ప. సో నేను ఎలా తీస్తున్నానో చూడండి. మిడిల్ కి ఇలా పెట్టి ఇలా ఇన్సర్ట్ చేయాలి. ఇన్ కేస్ మీకు ఇలా ఇన్సర్ట్ చేసేటప్పుడు కానీ ఇక్కడెక్కడన్నా హోల్ లాగా పడింది అనుకోండి, దాన్ని వదిలేయండి, తీసేయండి, మళ్ళీ బయటికి తీసేయండి. మళ్ళీ దాంతోనే చేయొద్దు, మీకు ఫుల్ నెట్ అంతా కూడా పాడైపోతుంది అనమాట. హోల్ పడకుండా చూసుకోండి. 20 సరిపోయింది. ఇక్కడ నాట్ వేసుకుని ఇక్కడికి 2. ఇప్పుడు బ్యాలెన్సింగ్ కి అంటే ఇప్పుడు మనం ఈ థ్రెడ్స్ అన్ని కూడా ఇలా టై చేయాలన్నమాట. అంటే ఇక్కడ హోల్డింగ్ కి ఒకటి ఉండాలి. ఇన్ కేస్ ఏదైనా థ్రెడ్ తాడు ఉండొచ్చు, లేకుంటే కర్ర ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. సో ప్రస్తుతానికి అయితే నేను సపోర్ట్ కి ఒక స్టాండ్ తీసుకుంటున్నాను. స్టాండ్ తో ఎలా అరేంజ్ చేస్తానో చూడండి. ఓకేనా? సో సెటప్ చేంజ్. సో దాన్ని దీనికి టై చేసుకుంటాను. సో ఇలా వేసుకున్న తర్వాత గ్యాస్ నీడిలోకి థ్రెడ్ తీసుకోండి. సో ఎక్కువ తీసుకోవద్దు, కొంచెం థ్రెడ్డే తీసుకోండి. ఇన్ కేస్ మనకి ఎక్కడైనా కట్ అయినా ఎట్లా టై చేయాలని నేను మీకు చూపిస్తాను. సో ఇంత థ్రెడ్ తీసుకుంటున్నాను నేను. ఫస్ట్ థ్రెడ్ తీసుకున్న తర్వాత ఇటు నుంచన్నా వేసుకోవచ్చు, లేదంటే ఇటు నుంచన్నా వేసుకోవచ్చు.
నేను ఇక్కడ ఒక నాటు వేస్తున్నా దీనికి, అంటే మూడు రాకుండా. అర్థమైందా? ఫ్లవర్ కి పైన ఇక్కడ ఒక నాటు వేస్తున్నాను. నాటు వేసుకున్న తర్వాత ఈ దారం ఉంది కదా, ఈ సూదికి సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనం ఇందాక ఎట్లయితే ఫ్లవర్ తీసుకున్నామో సేమ్ అలానే కార్డ్ తీసి నీట్గా ఇలా ఇన్సర్ట్ చేసుకుని, పైనుంచే ఫ్లవర్స్ ఎప్పుడు కూడా ఇలానే ఇన్సర్ట్ చేసి, ఇలా వచ్చాక ఇది ఈ లెంత్ చూసుకోండి, ఇక్కడ లెంత్ ఎక్కువ వచ్చింది. సో దీన్ని ఇంకొంచెం ఇలా జరుపుకోండి. ఓకేనా? ఇది ఇప్పుడు సరిపోయిందా లెంత్? ఒక చుట్టు ఇట్లా చుట్టి ఇటువైపు నుంచి తీయాలి. ఓకేనా? సో ఇప్పుడు అది అక్కడ లాక్ అయిపోతుంది అనమాట, ఈ ఫ్లవర్ అక్కడ లాక్ అయిపోతుంది. అగైన్ మళ్ళీ చూపిస్తున్నాను చూడండి ఎట్లా చుట్టాలి అనేది. యాజ్ ఇట్ ఈస్ ఫ్లవర్ తీసుకుని ఇలా ఇన్సర్ట్ చేసుకున్నామా, తీసుకుని వెళ్ళి ఇప్పుడు ఈ డైరెక్షన్. సో ఇక్కడ థ్రెడ్ ఇలా లాగాలి, కిందకి ఇలా లాగి ఇలా వెళ్ళి ఇలా పైనుంచి ఇట్లా తీసుకురావాలి. సో ఇప్పుడు ఫ్లవర్ అనేది లాక్ అయిపోతుంది. ఓకేనా? ఇలా పెట్టాక సో ఇక్కడ ఫ్లవర్ ఉంది కాబట్టి దాన్ని కొంచెం ఇలా లాగితే మీకు వైట్ థ్రెడ్ కనిపిస్తుంది. ఆ థ్రెడ్ నుంచి ఇలా చుట్టి ఇలా దారం ఇటు లోపల నుంచి ఇటు తీసుకురావాలి. అర్థం కాకపోతే మళ్ళీ మళ్ళీ చూడండి, నేను ఇక్కడంతా కొంచెం స్లోగానే పెడతాను స్టార్టింగ్ లో. సో అగైన్ మళ్ళీ సో ఇలా పైకి ఇలా అనేసి ఫ్లవర్ ని ఇట్లా పైనుంచి ఇది పైకి దీన్ని ఇటు సైడ్ మాత్రం ఈజీ, జస్ట్ ట్విస్ట్ అంతే. సో ఇటు సైడ్ నుంచి తీసేటప్పుడు ఫ్లవర్ పై నుంచి ఇట్లా మిడిల్ కి తీసుకురావాలి. ఇట్లా తీసుకురండి, ఇక్కడ ఇలా లాగి ఉంచండి. సో అప్పుడే మీకు పుట్టిగా వస్తుంది అన్నమాట. జస్ట్ ఇలా వచ్చాక అంతే. ఇలా ట్విస్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఇంకొక నాట్ వేసేయండి ఇట్లా. ఓకేనా? సో ఇక్కడ ఇలా ఒక నాట్ వేసి అడిషనల్ మీకు ఎంత కావాలో అంత థ్రెడ్ ఇక్కడ యాడ్ చేయండి. యాడ్ చేసి ఇక్కడ మిగిలి ఉంటుంది కదా, ఆ థ్రెడ్ ని ఇక్కడ సిజర్ తో కట్ చేసుకోండి. ఎక్సెస్ థ్రెడ్ ని కట్ చేసుకొని మనకి ఇక్కడ పసాల థ్రెడ్ ఉంటుంది కదా, ఆ థ్రెడ్ తో ఇలా నాట్ వేసేయాలి, అంటే ఇంక బయటికి రాకుండా. ఓకేనా? ఇలా నాటు వేసేసి
దీనికి కూడా ఇక్కడ ఇలా నాట్ వేసేయాలి, అంటే కిందకి ఇంక జారకుండా. ఓకేనా? ఇప్పుడు కింద ఉన్న ఫ్లవర్ ఇలా పెట్టి దీన్ని ఇలా పైకి పుష్ చేసి, సో మీ ఇష్టం, మీరు ఎలా అన్నా నాట్ వేసుకోవచ్చు. ఈ డైరెక్షన్ లో వస్తాయి అన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఈ ఫ్లవర్ ని ఇక్కడికి ఇట్లా తీసుకురావాలి. ఇట్లా తీసుకొచ్చి మీరు ఎలా అన్నా నాట్ వేసుకోవచ్చు. నేనైతే దీంట్లో నుంచి ఇలా ఇన్సర్ట్ చేసుకుంటున్నాను. ఇన్సర్ట్ చేసుకుని ఇట్లా పైకి తీసుకొస్తున్నా వీటిని. ఐ థింక్ పైన ఫ్లవర్ కొంచెం కిందకి జారినట్టుంది, సో అందువల్ల మనకు అట్లా ఉంది. ఓకేనా? కింద నుంచి ఇలా. ఓకేనా? సో ఇలాంటి ఫోమ్ షీట్ మనకి అవైలబుల్ ఉంటుంది ఎక్కడంటే ఫ్యాన్సీ స్టోర్స్ లో బుక్స్ అమ్ముతారు కదా, సో అక్కడ అవైలబుల్ ఉంటుంది. ఇలాంటి ఫోమ్ షీట్ తీసుకోండి. ఫోమ్ షీట్ తీసుకుని దీన్ని నేను ఈ లెంత్ లో కట్ చేసుకుంటున్నాను. చూసారా? ఇలా ఫోల్డ్ చేసుకుని కట్ చేసుకుంటాను. సో ఇలా మనకి ఫామ్ షీట్ సైజు ఇది కాబట్టి ఇంత కట్ చేసుకున్నాను. సో దీన్ని మనం ఎట్లయితే ఫోల్డ్ చేసుకున్నామో అదే విధంగా మిడిల్ కి కట్ చేసేయాలన్నమాట. సో నా జడ కవర్ అయ్యేటట్టు వచ్చిందా లేదా అనేది చూసుకోవాలి. సో చూడండి, వచ్చిందా? ఏమన్నా కనిపిస్తుందా సైడ్? సో ఇట్లా కవర్ అయింది కదా. ప్యాకెట్ నందివర్ధనం ఫ్లవర్స్ ఎన్ని మనం మేక్ చేయొచ్చు అనేది ఇది మొత్తం కంప్లీట్ అయ్యేంత వరకు మేక్ చేద్దాం. సో అందువల్ల నేను డిఫరెంట్ గా చేస్తున్నాను. సో
సో చాలు ఇంతవరకు తీసుకున్నాం. నెంబర్ 4 కానీ 2 కానీ తీసుకోండి. ఇది 4, ఇది 2. ఇది కొంచెం సన్నగా ఉంటుంది, మనకి కుట్టడానికి కూడా కొంచెం ఈజీగా ఉంటుంది. సో నీడిల్ యాజ్ యూజువల్ తీసుకోండి. ఫస్ట్ కొంచెమే తీసుకుందాం, ఎందుకంటే మనం కుట్టేటప్పుడు ఊరికే అడ్డొస్తూ ఉంటుంది థ్రెడ్స్. సో అందువల్ల కొంచెం థ్రెడ్డే తీసుకుంటున్నాను, ఎక్కువ వద్దు, మళ్ళీ అయిపోతే మళ్ళీ తీసుకుందాం. కింద నుంచి ఇలా ఇన్సర్ట్ చేయాలి. ఇలా ఇన్సర్ట్ చేసి థ్రెడ్ ఎండ్కి వచ్చే వరకు ఇన్సర్ట్ చేసి, ఈ థ్రెడ్ ఉంది కదా, ఇప్పుడు ఇక్కడ ఒక నాట్ వేయాలి. ఓకేనా, అంటే బయటికి రాకుండా. ఇప్పుడు సో ఇలా ఫ్లవర్ తీసుకున్నారు కదా, దీన్ని కార్డ్ తీసేయండి. తీసి ఇలా పైన ఇప్పుడు పేర్చుకోండి. పేర్చుకుని థ్రెడ్ ఇక్కడ ఉంది అవునా, సో ఇటు సైడ్ తీసుకుని ఎక్కడైతే తీసామో ఫ్లవర్కి ఇటు తీసి, సో ఈసారి రెండు పెట్టుకుంటున్నాను. సేమ్ అదే విధంగా రెండు పెట్టేసి చూడండి, 2 పెట్టేసి ఫ్లవరు పెడతాం కదా, ఫ్లవర్ పెట్టాక ఇక్కడ ఇన్సర్ట్ చేయాలి. ఇలా రావాలన్నమాట. కొంచెం టైట్గా లాగండి, ఫ్లవరు లూజ్ అవ్వకూడదు. ఇన్కేస్ లూజ్ అయిందనుకోండి మళ్ళీ వచ్చేస్తుంది, అందువల్ల ఇలా లాక్కోవచ్చు. పైకి ఫ్లవర్ పైన పడకూడదు, పైన పడకుండా ఇట్లా పైకి తీసి ఇలా ఇన్సర్ట్ చేస్తున్నా. మళ్ళీ కింద నుంచి పైకి ఫ్లవర్ పైన పడకుండా పిన్ చూసుకోండి, అంతే చాలు, ఇంకేం లేదు. సో ఇలా తీసుకొని 3 పెట్టుకోవచ్చు, లేకుంటే ఫుల్ కూడా పెట్టేస్తాను చూడండి. సో ఇలా ఫుల్ కూడా పెట్టేస్తున్నాను. ఫుల్ పెట్టేస్తున్నాను. మళ్ళీ వాటి నిన్న మనం ఎలా అయితే ఫోల్డ్ చేసామో సేమ్ అలానే ఫోల్డ్ చేయాలన్నమాట. ఫోల్డ్ ఇలా చేసి ఇలా పెట్టాను. ఓకేనా, రెండు పెట్టుకుంటున్నాను. స్టార్టింగ్ నేను 3 లైన్స్ నందివర్ధనం ఫ్లవర్స్ పెట్టుకున్నాను. దాని తర్వాత 2 లైన్స్ రోజ్ పెటల్స్, తర్వాత 2 లైన్స్ నందివర్ధనమ్స్. సో పైన మాత్రం కొంచెం మనకి ఎక్కువ ఫ్లవర్స్ లాగా కనిపించడానికి 3 లైన్స్ పెట్టుకున్నాను. దాని తర్వాత నుంచి 2 లైన్స్ గా ఆల్టర్నేటివ్ గా సెట్ చేసుకోవాలి. సో మిడిల్ లో రోజ్ పెటల్స్ యాడ్ చేయడానికి ఇంకొంచెం మనకి కలర్ఫుల్ అయితే యాడ్ అవుతుంది అని చెప్పి చూడడానికి బాగుంది కదా. సో అదే విధంగా మనకి కాడలు కనిపించకుండా రోజ్ పెటల్స్ అండ్ నందివర్ధన్ ఫ్లవర్స్ మొత్తం జడ షీట్ ఏదైతే ఉందో ఫోమ్ షీట్ దానికి నీట్ గా స్టిచ్ చేసుకుంటూ రావాలి. నేను ఎలా పెట్టి కుడుతున్నాను అనేది మీకు ఒక ఐడియా వచ్చింది. సో ఫ్లవర్ కి ముందు నీడిల్ ఇన్సర్ట్ చేసి ఫ్లవర్ కి పైన నీడిల్ ని తీసుకుని మొత్తం కవర్ చేస్తూ కట్టాలన్నమాట. సో అలా కట్టినప్పుడు ఏంటంటే మనకి ఫ్లవర్ అనేది ఊడి రాకుండా ఉంటుంది. మీరు కట్టేటప్పుడు
కొంచెం కేర్ఫుల్గా చూసి టై చేయండి. ఎందుకంటే ఇన్ కేస్ మనకి లూజ్గా ఉండిందనుకోండి, ఒక్క ఫ్లవర్ బయటకు వచ్చినా ఇంకా ఒక్కొక్కటిగా వచ్చేస్తూ ఉంటుంది. సో అప్పుడు ఫినిషింగ్ అనేది ఉండదు, మిడిల్లో ఫ్లవర్స్ లేకుండా ఉండడం. సో అలా ఉన్నప్పుడు ఏంటంటే చూడడానికి అందగిచ్చదు అనమాట. సో అందువల్ల మీరు టై చేసేటప్పుడే ఒకటికి 2 నాటన్నా వేసుకుని మరీ టై చేయండి. సో ఇదే విధంగా జడపట్టి అంతా కూడా క్లియర్గా చేయండి. ఓకేనా? మీరు ఎవరన్నా ఇన్ కేస్ ప్రాక్టీస్ చేయాలి అనుకుంటే, నేను ఇప్పుడు నందివర్ధన ఫ్లవర్స్ రోజ్ పెటల్స్తో చేశాను కదా, సో అలా కాకుండా మీరు మల్లెపూలు కనకాంబరం కాంబినేషన్లో ఇలానే చేసి మీరు మీ కిడ్స్కి కానీ ఎవరన్నా ఉంటారు కదా రిలేటివ్స్ ఆర్ చెల్లి లేదా అక్క అని, వాళ్ళకి మీరు పెట్టి ఒకసారి చూడండి. చూడడానికి చాలా బాగుంటుంది ఈ జడపట్టి. అండ్ అలానే మీకు ఇంకొక విషయం చెప్పాలి, ప్రీవియస్ నేను పెట్టిన వీడియోస్ చూసి అసలు బేసిక్స్ రాని వాళ్ళు కూడా నేర్చుకుని నాకు ఇమేజ్ కూడా సెండ్ చేశారు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో ఒక బూస్టప్ లాగా అనమాట. మీరు అందరూ ఇచ్చే ఫీడ్బ్యాక్ అవ్వచ్చు, మంచి రెస్పాన్స్ వస్తుంది, మంచి కామెంట్స్ ఇస్తున్నారు, ఇంకా ఎక్కువ నన్ను మోటివేట్ చేస్తున్నారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. సో అందుకే ఇంకా నా బెస్ట్ ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు నేనైతే మీకు ఇవ్వడానికి నా ప్రయత్నం నేను చేస్తున్నాను. సో మీరు కూడా ఈ ఛాన్స్ని యూటిలైజ్ చేసుకోండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇక మీదట అన్ని మంచి మంచి కంటెంట్ ఉండే వీడియోస్ రాబోతున్నాయి. మీ అందరూ నా వీడియోస్ చూసి ఏదో ఒకటి ఖచ్చితంగా అయితే నేర్చుకోగలరని మాత్రం నేను చెప్పగలను. సో ఇంకొక ఇన్సిడెంట్ ఏంటంటే, నిన్న బయటికి వెళ్ళాను. సో అక్క కూడా నా యూట్యూబ్ సబ్స్క్రైబర్ అనమాట. అక్క నా ముందే చేసి చూపించింది అనమాట. నాకు అర్థమైంది, నేను చేస్తాను నువ్వు చూడు అని చెప్పి నా ముందే చేస్తా ఉన్నింది. సో చాలా హ్యాపీగా అనిపించింది. ఆ అక్కకి ఎంత నీట్ గా అర్థం కాకపోతే అక్క నా ముందే ఇమీడియట్ గా చేసింది, వీడియో కూడా చూడకుండా. సో చూశాను, అక్కని అడిగాను, అక్క నీకు అర్థమైందంటే చాలా బాగా అర్థమైంది, అసలు నాకు ఏమి తెలియని వాళ్ళు కూడా అర్థమయ్యేటట్టు చెప్పావురా, చాలా బాగా చెప్పావు అని చెప్పింది అక్క. సో అక్క రెస్పాన్స్ అంత బాగుంటే ఇంకా మీరందరూ నాకు చూపించే మంచి ఇంటెన్షన్కి ఏదైతే ఉంటుందో నాకు ఇంకా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మీ అందరికి కూడా అంతే విధంగా నేనేమనుకున్నానంటే వీడియో లెంతీగా ఉందేమో అని అనుకున్నాను. బట్ ఆ లెంతీగా ఉన్న వీడియోని కూడా మీరు స్కిప్ చేయకుండా చూసి నీట్గా నేర్చుకున్నారు. సో దానికి చాలా సంతోషం. ఇలానే ఆదరించండి, ఇలానే వీడియోస్ అన్నీ చూసి ఏదో ఒక వర్క్ నేర్చుకోండి. మీరందరూ ఏదో ఒక వర్క్ నేర్చుకోవాలి అనే ఇంటెన్షన్తోనే నేను ఇవన్నీ పెట్టడం అయితే జరిగింది. సో ఇక మీదట కూడా ఫ్యూచర్లో పెడతాను. దానికి మీ అందరి సపోర్ట్ ఎప్పుడు నా పైన ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో జడపట్టి అయితే ఎండింగ్ వచ్చేసింది. సో ఇట్లా మొత్తం ఇంకా ఎక్స్ట్రా ఉన్నింది. సో నేను వీడియో ఇప్పటికే లెంతీ అయిపోతుందని చెప్పి ఇంతవరకు కట్ చేసాను, ఓన్లీ వీడియో కోసమే కాబట్టి ఇంతవరకు చేశాను. సో వీడియో ఈ జడపట్టి మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో చూడండి, ఒకసారి ఫినిషింగ్ చూపిస్తాను ఇప్పుడు. నెక్స్ట్ ఏ టైప్ ఆఫ్ ఫ్లవర్ మేకింగ్ కావాలనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆ ఫ్లవర్ మేకింగ్లో అయితే ఆల్మోస్ట్ 70% నాలెడ్జ్ అయితే నేను మీకు ఇచ్చాను. రిమైనింగ్ 30% మాత్రం ఓన్లీ మనం రిసెప్షన్ బ్రోచర్స్ ఉంటాయి కదా, అవి పెండింగ్ ఉన్నాయి. అవి కూడా నేను 1 డేలో మొత్తం చేసి ప్లాన్ చేసి పెట్టేస్తాను. నెక్స్ట్ ఇంకేమన్నా డిఫరెంట్గా యూనిక్గా కావాలి అనుకున్నా కానీ నాకు మీరు క్లియర్గా చెప్పండి, నేనైతే నెక్స్ట్ వీడియో అయితే చేసి పెడతాను. సో ఇది వాళ్ళ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో మీకు అర్థమైందా లేదా అనేది నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అర్థం అయితే నాకు కామెంట్ సెక్షన్ లో ఎస్ అని కామెంట్ చేయండి. లేదు అంటే ఇంకోసారి చెప్పండి, క్లియర్ గా ఇంకోసారి చేసి అయితే నేను వీడియో పోస్ట్ చేస్తాను. సో ఇది ఈ రోజు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో దీని ప్రైజింగ్ అయితే ఈ జడా నెట్కి మనం ప్రైజింగ్ మనకి అయ్యే ఖర్చు 200 అనుకుంది. మీరు అప్ టు 1200 1500 వరకు కూడా వేసుకోవచ్చు. ఈ జడపట్టి అయితే చాలా టైం టేకింగ్ అండ్ చాలా స్లో ప్రాసెస్ లో చేయాలి. ఇది అప్ టు మనకి 1500 ఫుల్ జడ అయితే 1500 to 1800 వరకు చార్జ్ చేయండి. సో ఇదనమాట ప్రైజింగ్ డీటెయిల్స్. సో దీన్ని మనం ఎలా ప్యాక్ చేయాలి అని అంటే, ప్యాకింగ్ ఎలా చూపించాలో అది కూడా చూపిస్తాను. మనకి మార్కెట్ లో ఇలాంటి బాక్స్లు అవైలబుల్ ఉంటాయి.
అమెజాన్ లో మీకు లింక్ కావాలంటే నేను ఇస్తాను. సో ఇలాంటి బాక్సులు ఉంటాయి. సో ఇలాంటి బాక్సుల్లో మనం నీట్ గా ఈ జడ నెట్ అనుకోండి. సో ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఫ్రీగా ఇలా ఫోల్డ్ చేసుకుని నీట్ గా ఇందులో ఇలా ప్లేస్ చేసుకోండి. సో ఇలా బాక్సుల్లో ఇలా వేసి మీకు లాంగ్ డిస్టెన్స్ వచ్చింది అనుకోండి, ఇందులో ఒక ఐస్ బ్యాగ్ ఉంటుంది. అది కూడా ఐస్ బ్యాగ్ కూడా అమెజాన్ లో అవైలబిలిటీ ఉంటుంది. ఐస్ బ్యాగ్ తీసుకుని ఇందులో ప్లేస్ చేశారనుకోండి ఇంకా ఫ్రెష్ గా ఉంటుంది. సో ఇట్లా అన్నమాట. సో దీన్ని కూడా అంతే, దీన్ని కూడా మీకు ఎలా కావాలంటే అలా ఇలా ప్లేస్ చేసుకోవచ్చు. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఆల్సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, హల్దీ సెట్, ఫుల్ హల్దీ సెట్ న్యాచురల్ ఫ్లవర్స్ తో ఎలా చేయాలనేది నేను మీకు ఫుల్ వీడియో అయితే చేసి పెడతాను. సో ఈ హల్దీ సెట్ కనుక కావాలనుకుంటే కమెంట్ చేయండి హల్దీ సెట్ అని. థ్యాంక్ యూ.